వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పాలిటెక్నిక్ బాలుర భవనం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలను మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబైన మల్లారం శ్రీ లింగేశ్వర ఆలయం భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు. 3 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ మహారాజ్ పిలుపు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచారు. అయితే శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున లెక్కింపు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలో ఈ నెల 13వ తేదీ గురువారం రోజు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ హాలును సిద్ధం చేశారు. లెక్కింపులో ఒక్కో అభ్యర్థికి సంబంధించి ఒక్కరిని మాత్రమే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. అయితే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఈ నెల 13వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి ముగిసే వరకు కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ చెప్పారు. హైదరాబాద్ ఆర్మూర్ నుంచి నిజామాబాద్కి వచ్చిపోయే ఆర్టీసీ బస్సులు, ఏ ఇతర ప్రైవేట్ బస్సులు అయినా బైపాస్ కంటేశ్వర్, కాజా హోటల్, ఐడీఓసీ ఖానాపూర్ కాలూర్ జంక్షన్ నుండి దుబ్బా చౌరస్తాకు చేరుకొని అక్కడి నుండి శివాజీ విగ్రహం, రైల్వే ఫ్లైఓవర్ గుండా బస్టాండ్ చేరుకోవాలన్నారు. అలాగే బోధన్ బాన్స్వాడ వైపు నుండి వచ్చే వాహనాల రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతం పాలిటెక్నిక్ పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాహనదారులు ఇతర మార్గాలలో ప్రయాణం కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే ఉద్యోగస్తుల కుటుంబాలు వీధి పాలవుతాయని విద్యుత్ జేఏసీ జిల్లా చైర్మన్ రఘునందన్ ఆందోళన వ్యక్తం చేశారు. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని పవర్ హౌస్లోని విద్యుత్ ఉద్యోగులంతా జాతీయ కోఆర్డినేషన్ కమిటీ, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భోజన విరామ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వన్నీ చౌరస్తాలో గల పవర్ హౌస్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ బిల్లులో సత్వరమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిచో ఇక ముందు కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ సెక్రటరీ పి గంగాధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే పంచభూతాల్లో ఒకటైనటువంటి విద్యుత్ కూడా ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఉన్న విద్యుత్ను ప్రైవేట్ పరం చేయడం తగదని అన్నారు. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి నిరసనను ఉధృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ తోట రాజశేఖర్, డిఈ టెక్నికల్ అల్జాపూర్ రమేష్, జేఏసీ నాయకులు ప్రసాద్ రెడ్డి, రాజేందర్, కాశీనాథ్, రాజేశ్వరి, విజయ, శాంతకుమారి, పద్మ, సుమారు 300 మంది ఉద్యోగులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వన్ డే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మరియు నల్ల బ్యాడ్జీలు ధరించి మన యొక్క నిరసనను తెలియాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే మన సంస్థలో ఈ సంస్థను నమ్ముకొని ఎన్నో వేల మంది కార్మికులు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరి భవిష్యత్తు కూడా జీవన్మరణ పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఈ సంస్థను నమ్ముకొని ఎందరో మంది కార్మికులు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనిచేయడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా ప్రజలకు కానీ ఎందరో మందికి కూడా ఎన్నో రకాల ఉచిత పథకాలు కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందజేయడం జరుగుతుందంటే ఈ సంస్థను ఇట్లా ప్రైవేట్ పరం చేస్తే ఇండైరెక్ట్లీ ప్రజలందరికీ కూడా అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సంస్థను కాపాడుకుంటూ ప్రజలకు కూడా ఒక మంచి భవిష్యత్తును ఇస్తున్న ఈ సంస్థలో పనిచేస్తున్న మనమందరం కూడా బతకాల పరిస్థితి ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దేశంలోని ప్రాచీన శాస్త్రీయ కళారూపాలలో ఒడిస్సీ నృత్యానికి విశిష్ట స్థానం ఉందని ప్రఖ్యాత నృత్యకారిణి ప్రజ్ఞా ఘోష్ అన్నారు. రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒడిస్సీ నృత్యాన్ని పరిచయం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రఖ్యాత నృత్య కళాకారిణి ప్రజ్ఞా ఘోష్ ఒడిస్సీ నృత్య ప్రదర్శనతో విద్యార్థులను అలరించారు. ఆమె నృత్య ప్రదర్శనతో విద్యార్థులను అబ్బురపరిచారు. అనంతరం ప్రజ్ఞా ఘోష్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ కళలను విద్యార్థులకు చేరువ చేయడం, వాటి గొప్పతనాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 8 దేశాల్లో తాను నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఒడిస్సీ నృత్యానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి దాని ఔన్నత్యాన్ని నిలబెట్టడం తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Pragya Ghosh. I have come from New Delhi to introduce a classical dance of India, Odissi, which has originated from the state of Odisha. Odissi was a temple dance tradition which was performed by young girls in the temples of Lord Jagannath. Later, it was performed by young boys dressed as women known as Bodhibua. Odissi is an amalgamation of Mahari and Bodhibua dance tradition. I am grateful to Spikmeke, an initiative of the Government of India to promote and create awareness amongst the youth for this classical dance of India, Odissi. Thank you. దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా దొంగలు శివారు కాలనీలో రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా తాళం వేసిన ఇంట్లో చొరబడి 16 తులాల బంగారం, 3 తులాల వెండి, 3,000 నగదు ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి పట్టణంలో కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీరేఖ కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి దేవునిపల్లి గ్రామంలో ఉంటున్న తల్లి వద్దకు వెళ్ళింది. తిరిగి గురువారం ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడంతో ఆందోళనకు గురైంది. ఇంటి లోపలికి వెళ్లి చూడగా దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, బీరువా తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్టు భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేను మా 2 పిల్లలు ఉంటాం ఇక్కడ. మా చెల్లె మొన్న వచ్చింది నిన్న ఓటు వేయడానికి. నిన్న ఓటు వేసింది, చెల్లేసింది. అక్కడే ఇక మా పిల్లలకు కూడా స్కూల్ లేదని అక్కడికి వెళ్ళినాం. నేను నైట్ 9 గంటలకి లాక్ వేసి అక్కడికి వెళ్ళినాము. అమ్మ వాళ్ళు దేవునిపల్లిలో ఉంటారు, దేవునిపల్లికి వెళ్ళినాము. మార్నింగ్ ఇక స్కూల్ టైం అవుతుంది, వద్దామని చెల్లెని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చి బయట లాక్ వేసినట్టే ఉంది. లాక్ తీసుకొని లోపలికి వచ్చేవరకు గేటు, ఇది జాలి గేటు ఓపెన్ దగ్గరికి వేసి ఉంది. అది తీసే వరకు మొత్తం ఓపెన్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా ఓపెన్ ఉంది. మొత్తం ఇక్కడ అంతా చిందరవందర చేసి ఉంది సార్. 16 తులాలు గోల్డ్ సార్, 3 తులాల వెండి, ఒక 3,000 క్యాష్.
రూరల్ మండలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాగిర్తి బాగారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని శాస్త్రీనగర్ గ్రామంలో గల వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాగిర్తి బాగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాగిర్తి బాగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తన డాక్టర్ వృత్తిని సైతం ప్రక్కన పెట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో రూరల్ నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషించి ఎమ్మెల్యేగా గెలుపొంది అందరి మన్ననలు పొందారని ఆయన తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల గురించి పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నారని కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలో అణచివేతకు గురైన గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే నడుపుతున్నారని ఆయన తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాడని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమలాన్ దత్త, అగ్గు భోజన్న, జనార్దన్, మోహన్, కిరణ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారి 62వ జన్మదిన సందర్భంగా మా రూరల్ నిజామాబాద్ మండలి తరపున ముఖ్యంగా భోజన్న, మరి అదేవిధంగా జనార్దన్, మోహన్, కిరణ్, రాజు, అమలాన్ దత్త మరియు లోకల్ సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఫస్ట్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జన్మదినం చేసుకోవడం వారి పేరున మేము ఇక్కడ ఏదైతే 35 మంది అనాథాశ్రమంలో ఉన్నారో వారికి మా చేతుల మీదుగా ఒక సేవా కార్యక్రమం అనుకొని మరి ఆ సేవా కార్యక్రమం చేయాలన్నప్పుడు ఏదో ఒక సందర్భం ఉండాలి కాబట్టి ఈరోజు మా నాయకుడు అయినటువంటి మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము ఈ సేవా కార్యం చేపట్టడం జరిగింది. మేమే కాకుండా కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా మరియు జిల్లాలో కూడా కొద్ది ప్రాంతాల్లో ఈరోజు కేక్ కటింగ్ కానీ మరి పండ్ల పంపిణీ కానీ భోజన సదుపాయం ఏర్పాటు మా పార్టీ తరఫున జరుగుతూ ఉంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ లింగేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ కోరారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ శివారులో గల శ్రీ లింగేశ్వర ఆశ్రమం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబవుతోంది. శ్రీ లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చేశారు. వాహనాల పార్కింగ్ కొరకు దారిని ఇరువైపులా ముళ్ల పొదలను తొలగింపజేసి పార్కింగ్ కొరకు స్థలాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ లింగేశ్వర ఆలయాన్ని విస్తరించడంతో పాటు ప్రక్కనే మండపం ఏర్పాటు చేసి రంగులు దిద్దుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ 14వ తేదీ శనివారం రోజు ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. 15వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకం, ఉదయం 11:45 శ్రీ లింగేశ్వర స్వామివారి పల్లకి సేవతో పాటు భజన, దాండియా, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. రాత్రి 7:30 శ్రీ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం ఉంటుందన్నారు. 16వ తేదీ సోమవారం రోజు ఉదయం 9 గంటల నుండి శ్రీ లింగేశ్వర స్వామివారి అన్నపూజ కార్యక్రమంతో పాటు మహా అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహింపబడుతుందని ఆయన తెలిపారు. మరి శివరాత్రి మహోత్సవం రేపు శనివారం నుంచి 3 రోజుల కార్యక్రమం ఉంది. శనివారము మరి క్షేత్రములో క్షేత్రపాలకుడు కాలభైరవుడు, నందీశ్వరుడు, ధ్వజారోహణ, గణపతి, పుణ్యావాచనము, యజ్ఞము ఉంటుంది. అదేవిధంగా ఆదివారం మరి ప్రాతకాలం నుంచి కూడా అభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకంతో, అదేవిధంగా ప్రతి ఒక్కరికి జలాభిషేకానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు సాంప్రదాయకమైన దుస్తువులతో రండి. ఆ సాంప్రదాయకమైన దుస్తువులతో వచ్చి ఆ శివుడికి జలాభిషేకం చేసుకొని మధ్యాహ్న కాలం అనగా 11:45 ప్రార్థవలింగాభిషేకం ఉంటుంది. ఉమామేశ్వర స్వామివారి యొక్క పల్లకి సేవ ఉంటుంది. ఆ తర్వాత
మరి సాయంత్రకాలంలో ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మళ్ళీ తరువాత రాత్రి సమయంలో లింగోద్భవ మహాన్యాస రుద్రాభిషేకం ఉంటుంది, దర్శనం ఉంటుంది. మరి సోమవారం ప్రాతకాలం అంటే 8 నుంచి పొద్దున్నుంచే భోజన మహాప్రసాదము దైవ ప్రసాదంగా అన్న మహాప్రసాదం కూడా ఉంటుంది. అందరూ ఇటు కార్యక్రమానికి ఆహ్వానితులై ఆహ్వానంగా పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ భగవత్ అనుగ్రహకు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంజీఎన్ఆర్ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఎడపల్లి మండల కేంద్రంలో వామపక్ష సంఘాలతో కలిసి తెలంగాణ లోకల్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గురువారం చేపట్టిన దేశవ్యాప్త సార్వజనిక సమ్మెకు మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డల్లా సురేష్ మహాజన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్మిక కర్షక హక్కులకు భంగం కలిగించే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాలపై 40% భారం మోపడం పేదలపై అన్యాయమని అన్నారు. అనంతరం కార్మిక నాయకుడు మిద్దె నరేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసి కార్మిక ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు, సఫాయి కార్మికులు, టీఎల్ఎఫ్ నాయకులు గంగాధర్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సాలూరా బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత సాలూరా తహసీల్దార్ శశిభూషణ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు కార్మికులకు కనీస వేతనం 25,000 అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు, హమామీలు పాల్గొన్నారు. బడా వ్యాపారుల ఆస్తులు పెంచేందుకే కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మికులకు రక్షణ కల్పించే చట్టాలను రద్దు చేస్తుందని ఏఐటీయూసీ, సిఐటియు జిల్లా నాయకులు విఠల్ గౌడ్, గంగాధర్ ఆరోపించారు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు విఠల్ గౌడ్, గంగాధర్ మాట్లాడుతూ వామపక్షాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు నల్ల గంగాధర్, రాములు, వీరేశం, వాజిద్, షేక్, పక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని కోటగిరి ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్ ఆరోపించారు. ఆయన వ్యవహరించిన తీరు పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాలలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ ఎంపీటీసీ మనోహర్ మాట్లాడుతూ బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేసే అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్, ఉపాధ్యక్షులు వహీద్, సర్పంచ్లు బల్ర మధుకర్, ఉప్పాల గంగారం, కుర్ర రవి, గౌస్, నాయకులు వహీద్, అఫ్జల్, సూర్యకాంత్, తయ్యూబ్, అర్జున్, ఆనంద్, జుబేర్, బాబుఖాన్, గంధపురాజు, దత్తు, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 8వ తారీఖు బాన్స్వాడ మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా జరిగిన తర్వాత 9వ నాడు సాయంత్రం రోజు
ఏదైతే ఇందూరు శేఖర్ అనే వ్యక్తి అక్కడ కోడ్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా అతన్ని బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా భావిస్తూ అతని పట్ల మాకేమీ ఇది లేదు, అతను కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగానే భావిస్తాం. కానీ 12 గంటల తర్వాత యలమంచి శ్రీనివాసరావు గారితో పోవడము అది సమంజసమా? మరియు అది వారికే తెలియాలి. ఎందుకంటే వారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, మేము డిస్టిక్ డెలిగేట్లో వారి హయాంలో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మరియు ఏదైతే రుద్రుల్లో సభ పెట్టి అక్కడికి ఏదైతే మా ద్రవణపల్లి సతీష్ గారు వచ్చినారో వారు వచ్చి వారికి నోరు ఎంతుంటే అంత మాట్లాడడం మంచిది కాదు. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. సులేమాన్ నగర్ సర్పంచ్ స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వార్డు సభ్యులు ఆరోపించారు. ఆయా వార్డులో నెలకొన్న సమస్యలను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని సర్పంచ్తో పాటు సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రుద్రుడు మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో తాగునీటి సమస్య, మురికి కాలువలు, ఇతర సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వార్డు మెంబర్లు పేర్కొన్నారు. గురువారం సులేమాన్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ ఆఫ్రిన్ బేగం ఎప్పుడు చూసినా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని వార్డు మెంబర్లు ఆరోపించారు. సర్పంచ్గా గెలుపొందినప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి రాలేదని, సెక్రటరీకి సమస్యల గురించి విన్నవిస్తే పట్టించుకోవడం లేదన్నారు. గ్రామస్తులు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వార్డు మెంబర్లు సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మురికి కాలువల్లో చెత్తాచెదరం చేరి అధ్వానంగా మారాయన్నారు. అదేవిధంగా రాయకూరు గ్రామానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైందని, ఆ స్థలంలో గేదెలను కట్టివేస్తూ ఇటుక డంపులు చేస్తున్నారని అన్నారు. ఈ సమస్య గురించి సెక్రటరీకి విన్నవించి 15 రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులలో నెలకొన్న సమస్యల గురించి సెక్రటరీకి విన్నవిస్తే పట్టించుకోకుండా తమకేమీలే అన్నచందంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అలాగే ఈ సమస్యల గురించి సర్పంచ్కు ఫోన్ చేయమని సెక్రటరీకి చెబితే మాజీ సర్పంచ్కు ఫోన్ చేసి చెప్తున్నాడని, సర్పంచ్ ఫోన్ నెంబర్ అడిగితే లేదని, సర్పంచ్ ఎవరో కూడా నాకు తెలియదని, సెక్రటరీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామ సర్పంచ్, సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు కోరారు. ఈ సమావేశంలో వార్డు మెంబర్లు ఐఎస్, షఫీ, విజయ్, రఫీక్, జావీద్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైనా పని చేస్తే సార్ ఈ సోఫీ సెక్రటరీ ఏం చేయకొచ్చినాడు, ఎప్పుడు చెప్తే కూడా పని వస్తా
నేను ఇక్కడ ఉన్న టేక్స్ వసూలు చేస్తున్న, పార్క్ మీద ఉన్న అదే కథలు నడుస్తుంది మొత్తం. ఇది మొత్తం దొంగ రాజ్యం నడుస్తుంది ఇప్పుడు ఫారంలో. ఇక్కడ బోర్ పోయిన చెప్తున్నా సెక్రటరీ సార్కి బోర్ వేయకొచ్చిండు, చెప్పి 20 రోజులు అయింది. అక్కడ మోరీ జామ్ అయింది, మొత్తం మోరీలో పుంగులు పడ్డాయి. చెప్తే పట్టించుకోకొచ్చిండు, అసలు చెప్తే రెసిడెంట్ కూడా లేదు. సెక్రటరీ సార్కి చెప్తే చేస్తా చూద్దాం, సర్పంచ్కి చెప్తా, సర్పంచ్ లేదు, సర్పంచ్ రాకేష్ అంటుండు. గెలిచిన నుంచి సర్పంచ్ మేడం ఇప్పటిదాకా పంచంలో అడుగు పెట్టండి. माई 10 वार्ड नंबर शेख अयाज, वहाँ रायपुर रोड को पार्क है, पार्क के पास पूरा कब्जा होगा, उसमें ईटा स्टाक मार रहे और उसमें भैंसा डाल रहे, भैंसा बन रहे, हर चीज़ वहाँ पे पूरा कब्जा होगा पार्क। सार को आके हम 15 दिन से कंप्लेंट दे रहे, सार पार्क कब्जा हो रहा, 15 दिन से सार हमें कोई रिस्पांस नहीं दिए। కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండుగా విభజిస్తూ వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రామ్మోహన్ రావు అన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేయడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్లో దేశవ్యాప్త కార్మిక ప్రజా సంఘాల సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ పెన్షనర్లు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండుగా విభజిస్తూ వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ అమల్లోకి తెచ్చిందని అన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు 9,000 రూపాయలు పెన్షన్గా నిర్ధారించాలని తెలిపారు. ఆరోగ్య భద్రత కల్పించాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ ధర్నాలో పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిర్ప హనుమన్లు, జిల్లా నాయకులు ప్రసాదరావు, రాధాకిషన్, సాంబశివరావు, లావు వీరయ్య, పుష్పవల్లి, సుజన, బట్టి గంగాధర్, సిర్పలింగయ్య, లక్ష్మణ్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ తరఫున ఈరోజు ఆ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఏవైతే చట్టాలు తీసుకొస్తుందో వాటినన్నిటినీ రద్దు చేయాలని, ఈ మధ్యలో తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ ఆఫ్ యాక్టును ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే అశనిపాతంగా ఉంటుందో దాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా అధికారాలు తగ్గించాలని, ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని, ప్రయాణాల లోపల సీనియర్ సిటిజన్స్కు రాయితీ కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి అన్ని వార్డుల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ను SRNK డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి కౌంటింగ్ కేంద్రానికి విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆమె పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, అంతకుముందే బ్యాలెట్ బాక్సులను, పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో తెరవనున్నట్లు తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సులలో భద్రపరిచిన ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలో 19 వార్డులకు గాను 19 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇనిషియల్ రౌండ్, సెకండ్ రౌండ్ ఉంటుందని, ఒకే రౌండ్లో అన్ని వార్డులకు సంబంధించిన లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. లెక్కింపు అనంతరం ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. కౌంటింగ్ అనేది మనం 13th ఫిబ్రవరికి చేసుకుంటున్నాము. 8 o'clockకి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 8 o'clock కంటే ముందే ఏవైతే బ్యాలెట్ బాక్సెస్, పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఉందో దాన్ని తీసుకొస్తాము. అలాగే మన స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్సెస్ కూడా 7 o'clock నుంచి తరలించడం అనేది జరుగుతుంది. సో ఆ టైం నుంచి అభ్యర్థులందరూ కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ రూమ్ ఉన్న సెంటర్ దగ్గరికి వచ్చి
దే కెన్ అకంపెనీ ద మూవ్మెంట్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ కన్సర్న్ ఏజెంట్స్. సో 8 o'clockకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్ 19 టేబుల్స్ పెట్టుకున్నాం. 19 వార్డ్స్ ఉన్నాయి. 19 టేబుల్స్ మీద మనం కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. సో కౌంటింగ్కి అంతా సిద్ధంగా ఉంది. టోటల్ ఆఫ్ అరౌండ్ 40 కౌంటింగ్ సూపర్వైజర్స్, అలాగే 80 మెంబర్స్ వరకు కౌంటింగ్ అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. 6 పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్. కౌంటింగ్ ఏజెంట్స్ ఉండగా వాళ్ళ సమక్షంలోనే కౌంటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కౌంటింగ్లో కూడా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్కి కౌంటింగ్ జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత వి విల్ గో ఫర్ బ్యాలెట్ బాక్సెస్లో ఉన్న బ్యాలెట్ పేపర్స్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అని రూరల్ మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎల్లయ్య కుమార్ రెడ్డిలు అన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రూరల్ మండలంలోని మల్లారం గ్రామ ఎక్స్ రోడ్ వద్ద డీసీసీ డెలిగేట్ జె రమేష్, ఉప సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని మల్లారం, ముత్తకుంట లింగితాండ, గాంధీనగర్, చక్రనగర్ తాండా, ధర్మారం తాండా గ్రామాలలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, రూరల్ మండలం అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎల్లన్న, కుమార్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల వైస్ ప్రెసిడెంట్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అని అన్నారు. ఎమ్మెల్యే తమ గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ఇలాగే నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భూపత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా విలేజ్లో నుండి అందరము నాయకులు, పెద్దలు, మా డెలిగేట్ మెంబర్ రమేష్ గారు, మా అన్న సురేష్ సర్పంచ్, గాంధీనగర్ సర్పంచ్ గారు, మా సంఘ నాయకులు అందరూ వచ్చారు. కేక్ కటింగ్ చేయడం జరిగింది. జన్మదిన వేడుకలు అంటే భూపత్ రెడ్డి సార్ని మరవలేని దినం. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఇంద్రమ్మ ఇల్లు కట్టబడుతూ ఉంటుంది, అభివృద్ధి బాటలో నడుపుతూ ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో 7 మండలాల్లో అనేకమైన నిధులు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు ఫ్రీ కానీ, రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, ఇండ్లు కానీ, రుణమాఫీ కానీ ప్రతిదీ కూడా అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి అంటే మా డాక్టర్ భూపత్ రెడ్డి ఎమ్మెల్యే సారుకు కృతజ్ఞతలు ఈ మల్లారం గ్రామము తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అనారోగ్యంతో రోడ్డుపై పడిపోయి ఒంటిపై గాయాలతో మలమూత్రాలతో అర్ధనగ్నంగా దీనావస్థలో ఉన్న వృద్ధుడికి అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులతో కలిసి సపర్యాలు చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయన మానవత్వం చాటుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర ప్రాంతంలో ఓ గుర్తు తెలియని అనాథ వృద్ధుడు అనారోగ్యంతో రోడ్డుపై పడిపోయి అర్ధనగ్నంగా ఒంటిపై గాయాలతో మలమూత్రాలతో ఒంటి నిండా పిడ్చలు కట్టుకుపోయి దీనావస్థలో ఉండగా ఆ పరిస్థితిని గమనించిన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి స్పందించారు. వెంటనే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థకి సమాచారం అందించారు. ఇందూరు యువత ప్రతినిధులు అక్కడికి చేరుకోగా వారితో కలిసి అనాథ వృద్ధునికి అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి సపర్యలు చేశారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి సూచనలతో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఆ అనాథ వృద్ధునికి మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సేవా కార్యక్రమంలో నగర ఏసీపీ ప్రకాష్, 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు, ట్రాఫిక్, 1వ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానికంగా ఉండే ఓటర్లు ఇంటి నుండి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని సోమరితనం, నిర్లక్ష్యంతో ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతున్నాయి. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓ యువతి ఏకంగా యూకే నుంచి బాన్స్వాడకు చేరుకొని ఓటు వేయడం కనువిప్పుగా చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో గల 2వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన బాలకిషన్, భూలక్ష్మి దంపతుల చిన్న కూతురైన తగినపల్లి సుచిత్ర యూకే నుండి వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి ఎన్నికలలో ఓటు వేద్దామని అనుకున్నా, ప్రతిసారి ఉన్నత చదువు, ఉద్యోగపరంగా అవకాశం దొరకలేదని చెప్పారు. అయితే 3 సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా యూకేలో స్థిరపడడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు కుటుంబ సభ్యులను కలవాలనే ఉద్దేశంతో బాన్స్వాడకు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని సుచిత్ర అన్నారు.
వార్డు ప్రజలకు మంచి సేవలు అందించే అభ్యర్థి గురించి తెలుసుకుని ఓటు వేశానని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. చిత్ర, నేను యూకేలో జాబ్ చేస్తుంటాను. మా ఫ్యామిలీ బాన్స్వాడలో ఉంటారు. నేను ఫ్యామిలీ విజిట్ కని బాన్స్వాడకు వచ్చాను. అదే టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరగడంతో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. బాన్స్వాడ డెవలప్మెంట్కి ఒక మంచి పర్సన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. చట్టాలను సవరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ సర్కార్ ఇప్పటికైనా ఈ చర్యలను విరమించుకోవాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా భీమ్గల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం, ఉపాధి హామీ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని, కార్మికులను పెట్టుబడిదారుల వద్ద వెట్టి చాకిరీ చేయించేలా విధానాలు రూపొందిస్తుందని ఆయన విమర్శించారు. అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించిన కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచి కొత్త స్కీమ్ల పేరుతో రాష్ట్రాలపై భారం మోపడం వల్ల పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడతారని తెలిపారు. ఇది వికసిత్ భారత్ లక్ష్యాలకు విరుద్ధమని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను కార్మికులుగా గుర్తించకపోవడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక చట్టాలను పునరుద్ధరించి ఉపాధి హామీ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేఏసీ, టీయూసీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా డిష్పల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. డిష్పల్లి రైల్వే స్టేషన్ వద్ద నుండి బస్టాండ్ వరకు ర్యాలీ జరిపి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. అనంతరం టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఈరోజు సమ్మెలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొని జయప్రదం చేశారన్నారు. ఈ సమ్మె విజయం మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుందని ఆరోపించారు. అదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్గా వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతుందన్నారు. ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు దండుకుంటుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటుందని అన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులని ముద్ర వేస్తూ ప్రజాస్వామ్యవాదులను నిర్బంధిస్తుందన్నారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీయూసీ జిల్లా కటారి రాములు, అనిల్, టీయూసీ జిల్లా నాయకులు వెంకన్న, కిషన్, మురళి, సాయిరెడ్డి, కిరణ్ నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెద్ద స్వర్ణ, సుకన్య, ఏఐటియూసీ జిల్లా నాయకులు రాధాకుమార్, ఆలీ ఇమ్రాన్, ఫిరోజ్, రమేష్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మల్లికార్జున్, గంగాధర్, బీడి భారతి, మోహన్, సాయినాథ్, సిఐటియు జిల్లా నాయకులు రేణుక, డి రాములు, ఎస్కే ఇమాం, ఎస్కే అబ్దుల్, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పాలిటెక్నిక్ బాలుర భవనంలో సర్వం సిద్ధం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.